అందరికీ నమస్కారం. దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం, కృష్ణపక్షం, అమావాస్య, సోమవారం. ఈరోజు పద్మక యోగం ఉంది. అయితే చాలామంది అమావాస్య తిథిని చాలా తక్కువగా చేసి మాట్లాడుతూ ఉంటారు. అమావాస్య రోజు పుడితే ఏదో అయిపోతుందని ఊహించుకుంటూ ఉంటారు. నిజానికి అమావాస్య రోజు పుట్టిన వారికి చాలా అదృష్టం ఉంటుందట. అమావాస్య రోజు పుట్టిన వారిపైన గ్రహాలు కూడా వాటి ప్రభావాన్ని సరిగా చూపించలేవట. అంత గొప్పగా ఉంటుందట ఈ జన్మజాతకం. అయితే ఈరోజు సోమావతి అమావాస్య. దీనినే సోమావతి అని కూడా అంటారు. అయితే ఈరోజు శివారాధన ఎంత చేస్తారో విష్ణు ఆరాధనకు కూడా అంతే శక్తి ఉంటుంది. ఈరోజు విశేషమైన ఎన్నో వ్రతాలు ఉన్నాయి. అంతేకాదు తాంత్రిక పూజలు కూడా ఉన్నాయి. అయితే మీ ఇష్ట కోరికలు తీరాలన్నా, శివానుగ్రహం పరిపూర్ణంగా పొందాలి అన్నా, శివ అంటే శాంత స్వరూపం, ఆ శాంత స్వరూపం పొందాలి అన్నా కూడా శివగాయత్రి జపించాలని కొన్ని పురాణాలు తెలియజేస్తున్నాయి. విశేషంగా శివపురాణం, భవిష్య పురాణంలో సోమావతి అమావాస్య గురించి తెలియజేశారు. కాబట్టి ఈరోజు మంత్రబలంలో భాగంగా అందరూ కూడా తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే గాయత్రి మంత్రాన్ని జపించాలి. లేదా ఓం నమఃశివాయ అనే నామాన్ని కూడా జపించవచ్చు. ప్రపంచంలో ఏదైనా భక్తిపూర్వకంగా రూపం లేకుండా, నామం లేకుండా అన్నిటికన్నా మించినది ఏదైనా ఉంది అంటే అది చిదానంద స్వరూపం, అంటే అదే శివుడు. మంత్రబలంలో అందరూ కూడా ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ అనే నామాన్ని జపించాలి. వివాహమైన వారు, దాంపత్య జీవితంలో ఉన్నవారు క్లీం నమఃశివాయ అనే నామాన్ని కూడా జపించవచ్చు. ఇది చాలా అద్భుతమైన నామం కాబట్టి దీనిని కూడా జపించవచ్చట. ఇక మంచి మాట, మనందరికీ కూడా రెండు ముఖాలుంటాయి. బహిరంగ ముఖం ఏదైతే ఉందో అది ఈశ్వరుడు ప్రసాదించింది. అది అందరికీ కనబడుతూ ఉంటుంది. దీనివలనే వారిని గుర్తిస్తూ ఉంటారు. మనం ప్రపంచాన్ని చూడడానికి, ప్రపంచం మనల్ని గుర్తించడానికి ఈ శరీరం, ఈ ముఖం సరిపోతుంది. అయితే నీ అసలైన స్వరూపం ఎక్కడుంది అంటే అది మీ అంతరాత్మలో ఉంటుంది. అది కేవలం మీకు మాత్రమే తెలిసి ఉంటుంది. నీలో ఎంత కోపం ఉంది, మీలో ఎంత ప్రేమ ఉంది, నువ్వు పాపాత్ముడా లేక పుణ్యాత్ముడా అనే ప్రతి ఒక్కటి కూడా మీ అంతరాత్మకు మాత్రమే తెలిసి ఉంటుంది. ఎప్పుడైతే నీలో ఉన్న చెడును తీసి బయటపడేస్తావో అప్పుడు ఖచ్చితంగా బహిరంగంగా కనబడే ఈ శరీరం లోపల, ఆంతరికంగా ఉండే ఈ శరీరం రెండూ ఒకటే అవుతాయి. ఎప్పుడైతే ఈశ్వరుడు ఇచ్చిన ఈ గుర్తింపు, లోపల నువ్వు తెచ్చుకున్న మంచి అనే గుర్తింపు రెండూ కలుస్తాయో అప్పుడు ప్రకృతి మరియు దైవశక్తి మీలో ఆవిర్భవిస్తూ ఉంటాయట. అప్పుడు మీలో ఉన్న అంతరాత్మ మెచ్చుకునేలా మీరు జీవిస్తూ ఉంటారు. దానివలన జీవితంలో అభివృద్ధి చెందడానికి, సంతోషంగా ఉండడానికి మంచి పనులు చేస్తూ ఉంటారని అర్థం. దానివలన మీరు సంతోషంగా ఉంటారు, మీతో ఉండేవారు కూడా సంతోషంగా ఉండగలుగుతారు. అందరికీ కూడా 3 ప్రపంచాలు కంటికి కనబడుతూ ఉంటాయట. ప్రపంచం మీ లోపల ఉండేటటువంటిది, అది ఎవరి కంటికి కనబడదు. రెండవది మీ చుట్టుపక్కల ఉన్న ప్రపంచం. మూడవ ప్రపంచం ఈ ప్రపంచానికి అవతల ఉన్న ప్రపంచం. ఈ 3 త్రిశూలానికి ప్రతీకం. ఈ లోపలున్న ప్రపంచాన్ని పరిశుభ్రం చేసుకుని మీరు ఏ ప్రపంచంలో ఉన్నారో ఆ ప్రపంచంలో చుట్టూ ఉన్న అందరి మంచిని కోరుతూ ఉంటే ఈ 2 ప్రపంచాలకి అవతల ఉన్న ప్రపంచం మీ వైపు ఆకర్షిస్తుంది. ఇదే పరమసత్యం. లోపల ఉన్న అంతఃకరణ శుద్ధితో బహిరంగ జీవితాన్ని సాధించినప్పుడు ఖచ్చితంగా మీరు అనుకున్నది నెరవేరుతుంది. ఇదే ఈరోజు మంచి మాట. నేటి పురాణ శ్రవణం. ఈరోజు పురాణ శ్రవణంలో పరమేశ్వరుడిని గురించి తెలుసుకుందాం. పరమేశ్వరుడిని ఏ నామంలో పిలిచినా సంతోషంగా స్వీకరిస్తాడు. కానీ ప్రేమతో పిలవాలి. అంత గొప్పవారు పరమేశ్వరుడు. కానీ పరమేశ్వరుడి జీవితంలో మర్చిపోలేని ఒక సంఘటన జరుగుతుంది. పరమేశ్వరుడికి భార్య పార్వతీదేవి అనుకుంటాం, అవును కదా? కానీ పార్వతీదేవిని వివాహం చేసుకోవడానికి ముందే పార్వతీ అవతార రూపంలో ఇంకొకటి ఉంటుందట. మొట్టమొదటిసారిగా పరమేశ్వరుడు వివాహం చేసుకుంది సతీదేవినట. ఈ సతీదేవి దక్ష ప్రజాపతి కూతురు. అతనికి ఈ శివతత్వాన్ని చూస్తే నచ్చేది కాదు. ఒళ్ళంతా విభూది రాసుకుంటారు, పులి చర్మం కప్పుకుంటూ ఉంటాడు.
వెంట్రుకలు విరబోసుకుని ఉంటాడు, ఎప్పుడు త్రిశూలం పట్టుకొని ఉంటాడు, పేదరికంగా కనబడుతూ ఉంటాడు అని ఇలా ఏవేవో అనుకుని శివుడిని నిందిస్తూ ఉంటారట. అటువంటి శివుణ్ణి సతీదేవి ప్రేమిస్తుంది. అలా ఇద్దరూ వివాహం చేసుకుంటారు. అందుకే ఆది ప్రేమికులు ఎవరైనా ఉన్నారు అంటే సతీదేవి మరియు శివుడు. వివాహం చేసుకున్న తర్వాత ఒకరోజు అనుకోకుండా దక్ష ప్రజాపతి ఒక అద్భుతమైన యాగాన్ని ఆచరిస్తారు. ఆ యాగానికి పార్వతీదేవిని ఆహ్వానించడు. అయినా పార్వతీదేవి శివుణ్ణి వేడుకుంటుంది. స్వామి, నేను వెళ్ళొస్తాను. మా నాన్నే కదా, ఎంతైనా ఏదో నన్ను పిలవడం మర్చిపోయి ఉంటారు, నేను వెళ్ళొస్తా అంటుంది. అప్పుడు స్వామివారు, వద్దు సతీదేవి, వెళ్ళడం మంచిది కాదు, అర్థం చేసుకో అంటారు. లేదు శివ, నేను వెళ్ళొస్తా అంటుంది. అప్పుడు సరేనని చెప్పి పంపిస్తారు. అయితే అక్కడ సతీదేవిని అసలు పట్టించుకోకపోగా వ్యంగ్యంగా పరమేశ్వరుని అవమానించేలా యజ్ఞం జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ సతీదేవికి కోపం వచ్చి, నన్ను మీరు ఏదైనా అనండి, కానీ నా భర్తను మీరు ఎందుకు నిందిస్తున్నారు అని కోపంతో అక్కడ జరుగుతున్న యజ్ఞంలో దుమికేస్తుంది. అప్పుడు యజ్ఞం ఆగిపోతుంది. సతీదేవికి స్వర్గం ప్రాప్తిస్తుంది. దీన్ని తెలుసుకున్న సాక్షాత్ పరమశివుడు వచ్చి అక్కడ రుద్రతాండవం చేస్తూ ఉండగా శివుడి జటలో నుండి ఒకటి వెళ్ళి ఒక చెట్టుని తాకగా దాని నుండి వీరభద్రుడు అవతరిస్తారు. ఆ వీరభద్రుడు వచ్చి దక్ష ప్రజాపతి తలని తీసేస్తాడు. తర్వాత పరమేశ్వరుడు సతీదేవిని భుజాన వేసుకుని ప్రపంచమంతా ఒక్కటయ్యేలా 14 లోకాలు వణికిపోయేలా బ్రహ్మాండం భ్రమించేలా తాండవం చేస్తూ ఉంటే దానిని చూసి దేవతలందరూ భయభ్రాంతులైపోతారట. ఆ సమయంలో మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని వదిలి సతీదేవి శరీరాన్ని భూమిపై పడేలా చేస్తారట. అవే ఈరోజు శక్తిపీఠాలుగా నెలకొన్నాయి. తర్వాత పరమశివుడు వెళ్ళి మోక్ష ధ్యానంలో కూర్చుంటారు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత పర్వతరాజు కూతురుగా పార్వతీదేవిగా జన్మించి శివుడికి జపం చేసి ధ్యానం చేసి వివాహం చేసుకుంటారు. అద్భుతం కదా. అందుకే ఆది దంపతులు శివుడు మరియు సతీదేవి. ఈరోజు వారిని స్మరించడం కూడా మన అదృష్టమే. ఇక దివ్యమైన ఆయుక్షేమం. ఈ కాలంలో చాలామంది పురుషులు స్త్రీలు ఇద్దరూ కూడా ఉద్యోగాలు చేస్తూ ఉంటున్నారు. ఇంతకుముందు స్త్రీలు గృహిణులుగా మాత్రమే ఉండేవారు. అప్పుడు అంత ఒత్తిడి ఉండేది కాదు, ప్రశాంతంగా ఉండేవారు, అలా గడిచిపోతూ ఉండేది. కానీ ఇప్పుడు అందరూ కూడా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. మగవాళ్ళు కూడా వాళ్ళ శరీరానికి వాళ్ళ శక్తికి రోజుకి ఎన్ని గంటలు ఎలాంటి ఉద్యోగం చేయాలో దానికంటే డబల్ కష్టపడేవారు ఉన్నారు. అలా కష్టపడి డబ్బులు సంపాదించి ప్రశాంతంగా ఉండాలి అనుకుంటున్నారు. కానీ తెలియకుండానే అనారోగ్యాన్ని తెచ్చుకుంటూ ఉన్నారు. ఈ కాలంలో చాలామందికి చిన్న వయసులోనే పెళ్ళవుతుంది, సంతానం కావట్లేదు అంటున్నారు. అయితే పురుషుల్లో పురుషత్వాన్ని పెంచేది, ఇలాంటి సమస్యలను దూరం చేసే అద్భుతమైన ఔషధమే నేలతాడి. ఈ నేలతాడి దుంపలు లేదా చూర్ణం రూపంలో లభ్యమవుతుంది. దీనిని పాలల్లో మరిగించి పాలతో పాటు దుంపల్ని తినడం లేదా ఒక గ్లాసు పాలల్లో 1 టీ స్పూన్ పౌడర్ కలిపి 4 నెలల పాటు వాడితే సమస్యల నుండి పరిష్కారం లభిస్తుంది. సంతానోత్పత్తి కణాలు పెరుగుతాయి, ఆరోగ్యవంతంగా ఉంటారు. ఇక దివ్య పూజ. రేపు మంగళవారం, భాద్రపద మాసం ప్రారంభం. అయితే మంగళవారం ప్రతిపద అంటే పాడ్యమి, పుబ్బా నక్షత్రంలో సూర్యోదయం అవుతుంది. పుబ్బా అంటే శుక్రుడు, స్త్రీతత్వం. మంగళ అంటే కూడా స్త్రీతత్వం, మీ అందరికీ తెలిసిన విషయమే. రేపు ఉదయాన్నే వేప చెట్టు దగ్గరకు వెళ్ళి 9 ప్రదక్షిణలు చేసి చక్కెర కలిపిన పాలను చేతిలో పట్టుకొని మీ మనసులోని సంకల్పం నెరవేరాలని స్మరించి ఆ పాలను వేప చెట్టు మొదలులో పోయాలి. ఇలా చేయడం వలన శీఘ్ర వివాహం మరియు భార్యాభర్తల సఖ్యత కోసం కూడా విశేషంగా ఆచరించవచ్చు. ఇక ఇంట్లోనే ఉన్నవారు రేపు ఉదయాన్నే అమ్మవారికి, ఏ అమ్మవారికైనా పర్వాలేదు, ఎర్రని పుష్పాలతో అర్చించి కాస్త కందిపప్పుని ఒక కంచంలో పెట్టి దానిపై మట్టి ప్రమిదలు పెట్టి నెయ్యి లేదా కొబ్బరి నూనెతో దీపాలు వెలిగించి అమ్మవారికి హారతి తీసి పక్కన పెట్టి అక్కడే కూర్చొని కుజ రుణ విమోచక స్తోత్రాన్ని చదువుకోవాలి. దీనివలన కుజదోషం నివృత్తి అవుతుంది. తరువాత నిదానంగా కందిపప్పుని ఇంట్లో ఆహారంగా వండుకొని తినడం వలన కుజదోషం తగ్గుతుంది, ఆరోగ్యం అభివృద్ధి అవుతుంది. ఇక నేటి ఆలయ దర్శనం. ఈరోజు శ్రావణ మాసంలో ఆఖరి సోమవారం. ఈరోజు సోమవారం కాబట్టి అద్భుతమైన జ్యోతిర్లింగాన్ని చూసి తరిద్దాం. అదే సోమనాథ్ మందిరం.
సోమనాథ్ గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్రలోని వెరావెల్ రేవు పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి హిందూ పుణ్యక్షేత్రం. సోమనాథ్ దేవాలయం పాలి మార్కెట్లో ఉంటుంది. ఇది అతి ప్రాచీనమైనటువంటిది, పురాణ ప్రాశస్త్యం కలది. మహాదేవుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో సోమనాథ్ మొదటిది. దీనిని ప్రభాస తీర్థం అని కూడా వ్యవహరిస్తారు. ఇది అరేబియా సముద్ర తీరాన వెలిసిన పుణ్యక్షేత్రం. సముద్ర అలల తాకిడిని తట్టుకునే విధంగా 25 అడుగుల ఎత్తున్న బండరాలతో నిర్మించిన మట్టం మీద రూపుదిద్దుకుంది సోమనాథ్ ఆలయం. ఈ ఆలయ గర్భగుడిలో శివలింగం 4 అడుగుల ఎత్తులో ఓంకార రూపంలో ఉంటుంది. స్థల పురాణం ప్రకారం సోమనాథ్ దేవాలయాన్ని చంద్రుడు నిర్మించాడని భావిస్తారు. సోముడు అనగా చంద్రుడు అని అర్థం. చంద్రుడిని దక్షుడు శాపం నుండి విముక్తి చేసిన శివుడి ఆలయం గనుక ఇది సోమనాథ్ ఆలయం. అందుకే ఇక్కడి శివుడు సోమనాథుడయ్యాడు. శివుడు ఈ ఆలయంలో చంద్రుడి తపఫలంగా స్వయంగా ప్రత్యక్షమై స్వయంభువుడిగా వెలిశారు. 6 మార్లు ధ్వంసం చేయబడి తిరిగి పునర్నిర్మించబడినందువలన ఈ ఆలయాన్ని అక్షయమైన ఆలయంగా వ్యవహరిస్తారు. చివరిసారిగా ఈ ఆలయ పునర్నిర్మాణం జరిగింది. జనాగర్ భారతదేశంలో విలీనమైన సందర్భంలో ఇక్కడికి విచ్చేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ఆలయాన్ని దర్శించడంతో పాటు ఈ ఆలయ అభివృద్ధికి ప్రణాళికను కూడా ప్రతిపాదించారు. పటేల్ గారి మరణానంతరం భారతదేశ మరొక మంత్రి అయినటువంటి కెఎం మున్షీ గారి ఆధ్వర్యంలో ఈ దేవాలయ పునర్నిర్మాణాలు కొనసాగించబడ్డాయి. పురాణ కథనాన్ని అనుసరించి ఈ ఆలయాన్ని చంద్రుడు బంగారంతో నిర్మించాడని, ఆ తర్వాత రావణుడు వెండితోనూ, కృష్ణుడు దీనిని కొయ్యలతోనూ నిర్మించారని ప్రతీతి. భీముడు రాతితో పునర్నిర్మించాడని చెబుతారు. చంద్రుడు దక్షుని కుమార్తెలైనటువంటి తన భార్యలైన 27 నక్షత్రాలలో రోహిణితో మాత్రమే సన్నిహితంగా ఉన్న కారణంగా మిగిలిన వారంతా కూడా తమ తండ్రితో మొరపెట్టుకోగా మామగారైనటువంటి దక్షుడు ఆగ్రహించి చంద్రుడిని శపించినటువంటి కారణంగా తనకు ప్రాప్తించినటువంటి క్షయవ్యాధి నివారణార్థం చంద్రుడు ఒక లింగం ప్రతిష్ఠ చేసి తపస్సు చేసిన ప్రదేశమే ఈ ప్రభాస తీర్థం. ఇక్కడ శివుడు చంద్రుడికి ప్రత్యక్షమై భార్యలందరినీ సమానంగా చూసుకోమని చంద్రునికి సలహా ఇచ్చి శాపాన్ని పాక్షికంగా ఉపసంహరించి చంద్ర ఉపస్థిత లింగంలో తాను శాశ్వతంగా ఉంటానని చంద్రుడికి మాట ఇస్తారు. అయితే ఈ ఆలయం గుజరాత్ శిల్పాచార్యుల సోమపుర నిర్మాణ శైలిని ప్రతిబింబించేలా చేస్తుంది. ఈ ఆలయం నిర్మించిన ప్రదేశానికి ఎక్కడో దక్షిణాన ఉన్న అంటార్కిటిక్ ఖండానికి మధ్య భూభాగం లేదు. ఈ విషయాన్ని సంస్కృత భాషలో తెలియచేస్తున్న ఒక శాసనం ఇక్కడ బాణస్తంభం మీద చెక్కబడి ఉంది. అత్యంత మహిమాన్వితమైన క్షేత్రాన్ని అందరూ దర్శించుకొని తరించాలని ఆశిద్దాం. ఇక దివ్యమైన యోగక్షేమం. మీ సంకల్పం నెరవేరాలి అంటే 3 పోగుల దారానికి నాటు వేసి మర్రి చెట్టుకి 108 చుట్లు ఓం నమఃశివాయ అనుకుంటూ వేయాలి. అదే విష్ణు భక్తులైతే రావి చెట్టుకి 108 ప్రదక్షిణలు చేయాలి. ఈరోజు పద్మక యోగం ఉన్న కారణంగా బిల్వదళాలపై ఎర్ర చందనంతో రామ అనే నామాన్ని రాసి పరమేశ్వరుడికి సమర్పించాలి. పారిజాత పుష్పాలతో కానీ, తుమ్మి పూలతో కానీ, శంఖ పుష్పాలతో కానీ పరమేశ్వరుని పూజించాలి. శివుడిని విభూతితో పూజించి పూజానంతరం ఆ విభూతిని నుదుట మెడ కింద రాసుకుంటే నెగిటివ్ ఎనర్జీ, భూత ప్రేత బాధలు తొలగిపోతాయి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.